హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఛార్జెస్ పైన భారీగా అయితే మార్పులు అనేది రావడం జరిగింది. అవి ఏమేమి మార్పులు వచ్చాయనేది వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. ముందుగా మన వ్యూయర్స్ అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. చలో లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు పైన రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్ ఏంటంటే, క్రెడిట్ కార్డు పైన ఎప్పుడైనా డిలే అయినప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. ఓకేనా, ఆ ఇంట్రెస్ట్ అనేది 3.6 నుంచి 3.75% పర్ మంత్ అనేది ఇంక్రీజ్ అనేది చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా లేట్ పేమెంట్ చేస్తే కనుక ఎఫెక్టివ్గా ప్రజెంట్ ఈ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 2 ఏంటంటే, మన దగ్గర ఒక్కొక్కసారి ఇన్ హ్యాండ్ అనేది క్యాష్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్ బ్రాంచ్కి వెళ్ళేసి పేమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు పేమెంట్ చేసినందుకు గాను మీకు అట్ ప్రజెంట్ వచ్చేసి 100 రూపీస్ అనేది హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇది వరకు. బట్ ఇప్పుడు వచ్చేసి 175 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది మీరు క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెంట్ ఇంక్రిమెంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు 2 కాన్సిక్యూటివ్ మంత్స్ మినిమం పేమెంట్ కూడా పే చేయకపోతే కనుక మీకు 100 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడుతుందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు ఉండి యాక్సిస్ బ్యాంక్ యొక్క అకౌంట్ ఉంటే కనుక మనము ఆటో డెబిట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఈ ఆటో డెబిట్ లేదా మనం ఏదైనా ఈసీఎస్ పేమెంట్, చెక్ పేమెంట్ అలాగా రిటర్న్ అయిందనుకోండి, ఆటో రిటర్న్ బౌన్స్ అయిందనుకోండి, వాటికి వచ్చేసి మినిమం 500 రూపీస్ ఆర్ 2%. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 మీరు డిఫాల్ట్ చేశారనుకోండి, చెక్ రిటర్న్ ఆర్ ఈసీఎస్ బౌన్స్ అయిందనుకోండి, మినిమం 500 అనేది అమౌంట్ పడుతుంది. ఎందుకంటే 10,000 2% 200 అవుతుంది కదా, అంటే అలాగా వర్కౌట్ అవ్వదు. మినిమం 500 అనేది మీకు ఛార్జెస్ అవుతుంది. అలా కాకుండా ఒక 1 lakh అమౌంట్ బౌన్స్ అయిందనుకోండి, అప్పుడు 2% వచ్చేసి 2,000 అవుతుంది అనమాట. 2,000 ప్లస్ జిఎస్టీ మీకు అక్కడ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మీకు పెట్రోల్ ట్రాన్సాక్షన్, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వ్యాలెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ ఫీ రిలేటెడ్ కానివ్వండి, రెంట్ పేమెంట్స్ కానివ్వండి, యూటిలిటీ బిల్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా 1% అనేది మీకు ఛార్జెస్ అనేది విధిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డిసిసి ఫీ అని ఉంటుంది అనమాట, డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ అనమాట. వాటికి వచ్చేసి 1% నుంచి 1.5% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది రీసెంట్ అప్డేట్ అనమాట. ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ 20th December 2024. అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగిపోయింది అనమాట. అట్ ప్రజెంట్ కూడా ఈ ఛార్జెస్ అనేది యాక్టివ్లో ఉన్నాయి. సో మీ క్రెడిట్ కార్డు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి మీరు వాడని అంటారు కదా, అలాగా జాగ్రత్తగా అనేది యూస్ చేసుకోండి. క్రెడిట్ కార్డు గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మన ఛానల్లో బోర్డ్ అనే వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను క్రెడిట్ కార్డు గురించి దాదాపు 8 to 9 years నుంచి నేను క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు సేమ్ 10 years నుంచి నేను క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేస్తున్నాను, నా పర్సనల్ కార్డ్. కాబట్టి ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్లో వచ్చేసి క్రెడిట్ కార్డు గురించి, క్రెడిట్ కార్డు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి నేను కేవలం 20 likes అనేది టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.